ప్రభువునందు ఆధ్యాత్మిక స్నేహవృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనము. ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరిని సహోదరులారా, దేవుని యందు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా సురక్షితంగా దేవుల్లో ఆనందిస్తూ ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నారని మేము ఆశిస్తూ దేవుడు మా ఎడల చూపిస్తున్నటువంటి కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ 5వ అధ్యాయంలో 5వ వచనంలో మరి ఆదాము స్వరూపం, అదేవిధంగా దీర్ఘాయువు, మరణం, అతడు మృతి పొందెను వంశావళి గురించి ఇందులో ఎంతో చక్కగా 5వ అధ్యాయంలో ఉంది. ఇక్కడ ఆదాము 130 ఏళ్ళు వయసులో షేతును కనడం, తర్వాత 800 ఏళ్ళు జీవించి మరి పిల్లలు కనడం అనేది మనకు కనబడుతుంది. మొత్తం 930 ఏళ్ళు జీవించి మరణించడం అనేది జరిగింది. ఇందులో మరణించడాన్ని వివరిస్తుంది యొక్క వచనం మనం చూసినట్లయితే. నా ప్రియమైన వాళ్ళారా, ఇది పాపం వల్ల మరణం, మృత్యువు లోకంలోకి ప్రవేశించిందని షేతు ద్వారా దేవుని శక్తి గల వంశం కొనసాగింది. ఇందులో ఇక్కడ షేతు ద్వారా దేవుని యొక్క శక్తి గల వంశము ప్రారంభమైంది, కొనసాగిందని యొక్క వచనాలు మనము చూడగలుగుతున్నాము. దేవుడు ఆదామును తన స్వరూపంలో సృష్టిస్తే ఆదాము తన పోలికలో పాపపు స్వభావంతో షేతును కన్నాడు. హేబేలు చనిపోయిన తర్వాత దేవుడు షేతును ఆదాముకు మరి దాని యొక్క అనంతరం కూడా మరి షేతు గారి ద్వారా ఆదాముకు ప్రత్యేకంగా మరి ఇచ్చాడని దీంట్లో వాక్యంలో మనం చూస్తున్నాము. దీర్ఘాయువు, ఆ కాలంలోనే మనుషులు చాలా కాలం జీవించారు. పూర్వ యొక్క తరాలలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ 930 ఏండ్లు జీవించినట్లుగా మనకు కనబడుతుంది. ఆ కాలంలో ఎంతో మంచి దృఢంగా ఎంతో బలముగా ఉన్నారు. ఆ కాలంలో మనుషులు చాలా కాలం జీవించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాము. ఆదాము గారు 900 ఏండ్లు, ఇది వారి శరీర బలాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సూచిస్తుంది మనకు. ఎంత అద్భుతం అండి ఇది. మరి ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే శరీర బలము అంతగా ఉండట్లేదు, ఆయుష్ కూడా తగ్గిపోతుంది, బ్రతకలేకపోతున్నారు. బ్రతికినా కూడా ఎన్నో రకమైన బాధలు, రోగాలతో జీవిస్తున్నారు. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఎంతో శరీర బలం కలిగినటువంటి వారు మరి ఆనాడు దేవుని యొక్క ఆశీర్వాదానికి కారకులు అయ్యారు వారందరూ కూడా. మరి ఈ రోజున కూడా మనము దేవుని యొక్క బలాన్ని పొందుకునే వారిగా, శక్తిని పొందుకునే వారిగా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా మన యొక్క జీవన శైలి ఉండాలి. మన యొక్క తరాలకు మనం ఉండాలి, అనేక తరాలకు మాదిరికరంగా ఉండాలి. ఎన్ని సంవత్సరాలు జీవించిన మరి యొక్క ఆదికాండంలో మరి మనం చూసుకున్నట్లయితే దేవుడు చెప్పినట్లు మరలా మంటికి తిరిగి వెళ్ళక తప్పదు మనుషుడు కదండి. ఎంత బ్రతికినా, ఎన్ని చేసినా, ఎన్ని సంపాదించినా మరలా మంటి నుంచి వచ్చాం కాబట్టి మళ్ళీ తిరిగి మంటి నుంచే వెళ్ళాలి అనే సత్యాన్ని మరి ఆదాము గారి యొక్క మరణము రుజువు చేస్తుంది ఇందులో కదండి. పాపం యొక్క పరిణామం మరణం అని స్పష్టం చేస్తుంది యొక్క వాక్యము. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని సృష్టి నుండి నోవహు వరకు ఉన్న భక్తులు గల వంశాన్ని, షేతు వంశాన్ని ఇందులో సూచిస్తుంది యొక్క వాక్యంలో. దేవుని యొక్క ప్రణాళికలో మనిషి యొక్క పాత్ర, పాపపు స్వభావం మరియు దేవుని పట్ల భక్తిని ఇతరులకు అందించడం అనేది ఇందులో ఎంతో ప్రాముఖ్యమైనది. ఇది దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదండి. మనిషిని ఎంతో చక్కగా దేవుని నిర్మించి మరి దేవుని పట్ల ఎంతో భక్తిని, ఈ యొక్క వంశాలన్నీ కూడా మరి ఎంతో చక్కగా ఇది చదువుకుంటూ వెళ్తుంటే ఎంతో చక్కగా మరి మనకు అర్థమవుతుంది. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ
షేతు గారిని మరి ఆదాముకు ఏ ఏ విధంగా అయితే అనంతరము కూడా మరి వారి యొక్క జీవితాలు మన యొక్క జీవితాలు ఏ రీతిగా మన పూర్వీకులు ఏ రీతిగా నిలబెట్టి మనకు మంచి జీవితాన్ని మంచి ఈవుల్నిచ్చి దేవుడి ద్వారా మనల్ని ఏ రీతిగా రాబోయే తరాలకు నిలబెట్టారో మనము కూడా అనేక మంది తరాలకు మనం ఆ రీతిగా దేవునికి మహిమకరంగా అనేక మందికి ఆశీర్వదకరంగా మనం ఉండాలి. ఇన్ని సంవత్సరాలు ఎన్ని ఏళ్ళు బ్రతికారండి మన పూర్వీకులు. ఎంతో చక్కగా మరి ఇది షేతు ద్వారా మరి దేవుని యొక్క భక్తి మరి అనేకమైనటువంటి వంశాలుగా మనం చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఇందులో మనకు కనబడతాయి. ఆదాము బ్రతికిన దినములన్నీ కూడా మరి 930 ఏండ్లు బ్రతికినట్లుగా ఇందులో ఈ వచనంలో మనం చూస్తున్నాం. అప్పుడు అతను మృతి పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలను మరి దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.